నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనం చిక్కట్పల్లి లైబ్రరీ దగ్గర ఉన్నాం. చూడొచ్చు, అంటే బీజేవైఎం నుంచి నిన్న ఏదైతే నిరుద్యోగుల ధర్నాలు జరిగినాయో దీన్ని సపోర్ట్ చేస్తూ బీజేవైఎం వాళ్ళు ఏదైతే 2 లక్షల ఉద్యోగాల గురించి వాళ్ళు రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే నిరుద్యోగులకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి వాళ్ళు ఏదైతే చేస్తా అన్నారో ఈ అంశాల గురించి వాళ్ళు అడుగుతా ఉన్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కక్ష సాధింపు చర్యలు చేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టి అరెస్ట్ చేస్తున్నావు. వాళ్ళకు నెలకు కొంత ఖర్చు అవుతుంది. వాళ్ళకు ఉద్యోగం లేక ఒక భారం అయితే ఊళ్ళో పరిస్థితులు బాగాలేక ఒక భారం. పార్ట్ టైం జాబులు చేసి సంవత్సరాలు తయారపడి అశోక్ నగర్ లో ఇడ పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది చాలా అన్యాయం. దీని వల్ల పోలీసులకు లాభం లేదు. ఈ రోజు నిరుద్యోగం కారణంగా క్రైమ్ రేట్ పెరిగిపోతా ఉన్నది. నిరుద్యోగం కారణంగా డ్రగ్స్ పెరుగుతా ఉన్నాయి. ఈ రోజు నిరుద్యోగం కారణంగా సమాజం నిర్వీర్యమైపోతా ఉన్నది. పోలీసులు అర్థం చేసుకోవాలి. ఏకపక్ష వాళ్ళని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఒక్కసారి చూడొచ్చు, అంటే బేసిక్ గా ఎక్కడికక్కడ ఈ విధంగా అరెస్ట్ చేస్తారు. ప్రజల కోసం మేము కొట్లాడదండి. మా బీజేవైఎం ప్రజల పక్షాన్ని ఉంటుంది, నిరుద్యోగుల పక్షాన్ని ఉంటుంది. సో ఇంకా చెప్తాను. సో ఇది పరిస్థితి. సో ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు స్వామి. సో ఇక్కడ ఉన్న ఆ పరిస్థితులు ఒక్కసారి చూడొచ్చు శివ. సో చూడొచ్చు, మొత్తం వాళ్ళందరినీ కూడా తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఎక్కడికెక్కడ సో చూడొచ్చు, ఈడ్చుకెళ్ళి మహిళల్ని కూడా సో ఈడ్చుకెళ్ళి ఎక్కించే ప్రయత్నం చేస్తా ఉంది. సో ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ప్రస్తుతం చిక్కట్పల్లి లైబ్రరీ దగ్గర సిచ్యువేషన్స్ ఇట్లా కనపడతా ఉన్నాయి. ఏదైతే బీజేఎంకి సంబంధించి సో వాళ్ళంతా కూడా ఇక్కడ నిరసన తెలపడానికి రావడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సో అంటే మీరు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారన్నా ప్రధానంగా? ఈ రోజు ప్రభుత్వం కోసం మేము వాళ్ళు విద్యార్థులకి ఎంతైతే అన్యాయం ఇచ్చారో వాళ్ళ కోసం పోరాటానికి వస్తే మమ్మల్ని ఒక బట్టలు చింపి మరి ఈ రోజు ఇక్కడ కూర్చోబెట్టి పోలీసులు అరాచంగా కిందికి వడిన వాళ్ళు లాక్కుంటా మమ్మల్ని ఈ రోజు ఒక విద్యార్థులకు చూడకుండా ఈ రోజు ఏదైతే విద్యార్థులకు అన్యాయం జరిగిందో రాష్ట్రం నుంచి బీజేపీ పిలిపించింది. ఈ రోజు వాళ్ళ అన్యాయంకి మేము 100% ఈ రోజు మా ఎంతైతే సాయ శక్తులు ఉన్నాయో వాళ్ళ కోసం 100% తెలంగాణలో ఉన్న విద్యార్థులు అందరి కోసం పోరాడతాం. ఈరోజు చూడొచ్చు, అంటే ఎక్కడికెక్కడ వాళ్ళని అరెస్టులు చేసి తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చూడొచ్చు ఒకసారి, అంటే బీజేవైఎం నుంచి వాళ్ళు ఒకటే ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో నిరుద్యోగులకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ కూడా వాళ్ళు ప్రధానంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి బీజేవైఎం నుంచి. సో మొత్తం కూడా వాళ్ళని అరెస్టులు చేసి తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ వాళ్ళని కస్టడీలోకి తీసుకుంటున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సో అరెస్ట్ చేసి వారి పైన లాఠీ చార్జ్ చేయడం జరిగింది. నేను రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు అనేక ప్రదక్షిణలు ఇదే నిరుద్యోగుల కింద ఏలేవా? నీకు నిరుద్యోగ అంటే నచ్చులకనా? ఆ రోజు నిరుద్యోగుల ఓట్లు తీసుకొని ఈ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో పెద్ద ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈరోజు ప్రజలను మోసం చేసింది, విద్యార్థులను మోసం చేసింది. మేము వారి పక్షాన మాట్లాడడానికి వస్తే అన్యాయంగా పోలీస్ చెంచాలు మా పైన లాఠీ చార్జ్ చేస్తా ఉన్నారు. ఇది ఎక్కడ అన్యాయం? విద్యార్థుల కోసం ఉద్యోగాలు ఇవ్వని ఇదే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉద్యోగాలు సాధ్యం కాదని చెప్పి మన మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు. మరి ఆ రోజు ఆయనకు అర్థం కాదా? అధికారం రాకముందు
చూడొచ్చు అంటే ఎక్కడికక్కడ అరెస్టులు చేసి వాళ్ళని తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీసులు కూడా. సో చూడొచ్చు అంటే ప్రస్తుతం ఇక్కడ హైటెన్షన్ నెలకొన్న పరిస్థితి. ఏదైతే నిన్న నిరుద్యోగులు చేసిన ధర్నా కావచ్చు, నిన్న మొన్న నిరుద్యోగులు చేసిన ధర్నాలు కావచ్చు, సో ఈరోజు బీజేఎం నుంచి వీళ్ళు చేస్తున్న ధర్నాలు కావచ్చు. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా వాళ్ళు అడుగుతున్నదైతే ఒకటే, కనీసం అంటే లైబ్రరీలో కూడా వెళ్ళనిచ్చే సో ఇది పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో నిరుద్యోగులు ప్రధానంగా వాళ్ళందరినీ కనీసం అంటే బయటికి రానిచ్చే పరిస్థితులు కూడా కనపడట్లేదు. సో ఎక్కడికక్కడ లాక్ చేసి సో వాళ్ళని లోపలికి వెళ్ళనిచ్చే పరిస్థితులు కనపడట్లేదు. 2 సంవత్సరాలు అవుతుందండి 2 సంవత్సరాలు అవుతుంది. జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పేసి 2 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పేసి ఇంత నియంత్రితంగా వ్యవహరిస్తుందంటే గత ప్రభుత్వం కూడా ఇంత నియంత్రితంగా వ్యవహరించలేండి. ఇంత ఉచిత హామీలు ఇచ్చేసి హామీలు ఇచ్చేసి ఎన్నో అంటే వాళ్ళ గవర్నమెంట్ రావడం కోసం ఇలాంటి హామీలు ఇచ్చేసి ఇంత ప్రగడబాలు ఇప్పుడు నిరుద్యోగులు అయినా సరే, మా కోసం ఎవరైనా సరే, ఏ ప్రతిపక్ష పార్టీ అయినా సరే, మేము చేసుకోవాలనుకున్న గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా వెళ్ళాలనుకున్నా కూడా మమ్మల్ని కూడా అరెస్ట్ చేయడాలు, కేసులు వేయడాలు చేస్తున్నారు. ఇంత నియంత్రితంగా వ్యవహరించండి. ఎందుకంటే మేము చెప్పదలుచుకున్న ఒకటే ఒక రేవంత్ రెడ్డి గారు, మీరు ఎందుకు ఇన్ని అబద్ధాలు హామీలు ఇచ్చేసి మీ గవర్నమెంట్ ఎందుకు తీసుకొచ్చారండి? ఎందుకు ఇన్ని అబద్ధాలు హామీలు వచ్చేసి మీ గవర్నమెంట్ తీసుకొచ్చారు? నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు మీకు ఒకటే దలుచుకున్నా, 2 సంవత్సరాల్లోనే మీ గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా పోలీసులు ఇంత బందోబస్తుగా నియంత్రణగా వ్యవహరిస్తుందంటే మీ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయిందని మీరే అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజాపాలన ఎక్కడ ఉందండి? 2-3 గేట్లు పెట్టేసి బయట మాకు కనీసం భావ ప్రకటించే హక్కు కూడా మాకు కల్పించకుండా మీ గవర్నమెంట్, మీ పోలీసులు ఇంత నియంత్రితంగా 2 గేట్లు వేసేసి ఇంత దారుణంగా వ్యవహరిస్తుంటే ఎలా అండి? ఇంత మాకు ఇంకోటి ఒకటే చెప్పదలుచుకున్నా అండి, మాకు నిరుద్యోగులు మీరు ఏంటంటే ఒకటే చెప్పదలుచుకున్నా, మేము కష్టపడితేనే మీ గవర్నమెంట్ మేము తీసుకొస్తేనే మీకు ఆ చీర దక్కింది. మాకు కనీసం 2 నిమిషాలు మాత్రం నిరుద్యోగుల సమస్యల మీదైనా సరే, మా జాబ్ క్యాలెండర్ విషయమైనా సరే మీతో కనీసం మాట్లాడడానికి మీకు టైం దొరకట్లేదు. కానీ మీరు ఒక షాప్ మాలింగ్ అయినా సరే, ఒక థియేటర్ ఓపెన్ చేయడానికి మీకు టైం దొరుకుతుందండి? ఎలా దొరుకుతుందండి? ఎవరు ఇచ్చారు? మేము ఇచ్చిన భిక్ష అండి మీకు, మేము కల్పించిన భిక్ష అండి మీకు. మీరు ఎక్కడ ఉన్నారండి? 2 సంవత్సరాల ముందు ఎక్కడో ఉన్నారండి. మేము కల్పించి మిమ్మల్ని మేము కల్పించడం వల్లనే 2 సంవత్సరాలు మేము బాగా కష్టపడి బస్సు యాత్రలు చేసుకుంటా, రాష్ట్రాలోకలు చేసుకుంటా మీ గవర్నమెంట్ తీసుకొచ్చింది మేము. మాలాంటి మమ్మల్ని కూడా మీరు ఇంత నియంత్రితంగా వ్యవహరించి మీ 2 లక్షలు మేము ఒకటే చెప్పదలుచుకున్నామండి. మీరు ఇచ్చిన ఉచిత హామీలను మీరే కదా కల్పించారు. హామీలు గవర్నమెంట్ ఉద్యోగాలు సాధ్యం కాదు, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా వెతుక్కోవాలని చెప్పి ఆ విషయం ముందే చెప్పాలండి కదా. 2 సంవత్సరాల ముందే కదా చెప్పాల్సింది గవర్నమెంట్. అరే మీరు 2 లక్షల ఉద్యోగాలు మేము కల్పించలేనండి, మీరు ప్రైవేట్ ఉద్యోగాలైనా సరే మేము ఎప్పుడు కల్పిస్తాం ఉద్యోగాలు, ఆ టైంలో మీరు ప్రిపరేషన్ అవ్వండి, కొట్టుకోండి జాబ్ అని చెప్పాల్సింది. మరి ఇలాంటి ఉచిత 420 హామీలు ఇచ్చేసి మీ గవర్నమెంట్ తీసుకొచ్చారు. ఒక పథకం కూడా సరిగా లేదు, ఒక ఇది కూడా లేదు. ఇంత అబద్ధపు హామీలు చెప్పేసి మీ గవర్నమెంట్ ని ఇట్లా అంటే మీరు ఏంటంటే మీరు ఒకటే కలగన్నారంట. ఒకటే కళ ఏమని కళ? మీరు సీఎం అవ్వడం కోసం ఒక కలగన్నారు. సో ఇది పరిస్థితి. అంటే నిరుద్యోగులు కూడా ఒకటే డిమాండ్ చేసేది, ఏదైతే 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉన్నారో, మరి 60,000 ఉద్యోగాలు పాత నోటిఫికేషన్లు కాబట్టి మీరు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాల గురించి మీరు సమాధానం చెప్పాలి. ఏదైతే ఈరోజు నిరుద్యోగులు చేస్తున్న నినాదాలు ఉన్నాయో, దాదాపు 2 లక్షల ఉద్యోగాల గురించి కావచ్చు, దాదాపు 2 ఏళ్లలో కనీసం ఒక్క నోటిఫికేషన్ కూడా పడలేదు కాబట్టి, సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సింది. ఏదైతే నిన్న దుద్దిర్ల శ్రీధర్ బాబు గారు కూడా మన అసెంబ్లీ ముఖంగా మాట్లాడిన అంశాలు కావచ్చు ఈరోజు చర్చనీయాంశం అవుతా ఉంది. సో ఈ వివాదానికి ప్రధాన కారణాలు కూడా అవే కనపడతా ఉన్నాయి. సో నిన్న మరి అదే దుద్దిర్ల శ్రీధర్ బాబు ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆయన చెప్పడం జరిగింది, ఏదైతే లేదు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం, ప్రభుత్వం కూడా ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం కూడా నోటిఫికేషన్ త్వరలో ఇవ్వడానికే మేము ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి సో మీరు కొంత సమన్వయం పాటించాలి. మీరు ఏ పార్టీని అనుసరించొద్దు, ఎవరు చెప్పే మాటలు వినొద్దు. మేము కేవలం మీ నిరుద్యోగులకు సంబంధించి మేము ఆలోచిస్తున్నాం అనేది నిన్న ఆయన ప్రెస్ మీట్ ద్వారా ఆయన చెప్పిన మాట. సో ఈ నేపథ్యంలోనే సో ఈ రోజు బీజేవైఎం వాళ్ళు
వాళ్ళకి సపోర్ట్గా వీళ్ళు ఇది రావడం జరిగింది. సో ఆ నినాదానికి సంబంధించి ప్రధానంగా వాళ్ళు కనపడుతున్న అంశాలు కూడా. సో ఇదే సో ఒక్కసారి ఇక్కడ మనం చిక్కడపల్లి ఈ పరిసర ప్రాంతంలో ఇక్కడ జరుగుతున్న అంశాలు కావచ్చు, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అయితే ఇది కనపడతా ఉంది. సో చూడొచ్చు భారీ బందోబస్తు నడుమున సో వాళ్ళందరినీ కూడా తరలించిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. వచ్చిన వాళ్ళందరినీ కూడా రానివ్వని పరిస్థితి, ఎక్కడికక్కడ తాళాలు వేసిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి లైబ్రరీ విషయానికి సంబంధించి కూడా. సో ఇది ఇక్కడ సిచ్యువేషన్స్ అయితే పోలీసుల పరిస్థితి ఇది కనపడతా ఉంది. ఈ సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ ఇప్పటికే వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకున్న పరిస్థితి, వాళ్ళని తరలించిన పరిస్థితులు కూడా మనం చూడవచ్చు. సో వచ్చిన వాళ్ళు తొందర అంటే ఈటల రాజేంద్ర గారు కూడా వస్తున్నారనే వార్తలు వచ్చినాయి. కానీ మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ వాళ్ళందరినీ కూడా వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా అరెస్టులు చేసి తరలించిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సో ఇది పరిస్థితి. తెలంగాణ తెచ్చుకున్నాం. ఆ రోజు జర్నలిస్టులు, విద్యార్థులు, నిరుద్యోగులు, అనేక పార్టీల నాయకులు, కార్యకర్తలు అందరు కలిసి ఒక్కతాటిపైకి వచ్చి మనం తెలంగాణ తెచ్చుకుంటే మన బతుకులు మారుతాయి, మన నీళ్లు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి, మన నియామకాలు మనకు వస్తాయి అని చెప్పేసి ఆ రోజు 1200 మంది విద్యార్థులు బలిదానం చేసి తెలంగాణ సాధించుకుర్రు. తెలంగాణను సాధించుకున్నాక 10 సంవత్సరాలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. గత బీఆర్ఎస్ పరిపాలనలో సొంత ప్రయోజనాల కోసం, స్వార్థం కోసం టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఆ రోజు తెలంగాణ ఒక ముసుగు తోడుకొని అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి వచ్చినాక సొంత ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీగా మార్చుకొని తెలంగాణ అస్తిత్వానికి దూరమైన పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ. అదే రకంగా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అరాచకాలని, ప్రజల అవసరాలని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆశయంగా మార్చుకొని అనేక మాయమాటలు చెప్పి ఇదే లైబ్రరీలల్లా, ఇదే అశోక్ నగర్లల్లా వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీతో కలిసి రేవంత్ రెడ్డి తిరిగి ఇదే విద్యార్థుల, నిరుద్యోగుల కాళ్ళు పట్టుకొని ఓట్లాడుకొని ఇలా గద్దెనెక్కినటువంటి పరిస్థితి. ఎవరి కాళ్ళు అయితే పట్టుకొని ఈరోజు గద్దెనెక్కిండో అదే విద్యార్థుల, అదే నిరుద్యోగుల కాలర్ పట్టుకొని ఇలా అరెస్టులు చేస్తున్న పరిస్థితి ఇలా మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అనేక మంది రాజులు వచ్చిర్రు, అనేక మంది రాజ్యాలు ఏర్పడ్డాయి. కానీ నిజాముని తరిమి కొట్టినటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం. ఈ విషయం గుర్తుపెట్టుకొని నిజాముని పైజాముడ కొట్టినటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం. 2 లక్షల ఏదైతే తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఎన్నికల కంటే ముందు, ఆ ఎన్నికల హామీలన్నీ నెరవేర్చాలి. నిరుద్యోగ భృతి ఇవ్వాలి, నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ముఖ్యంగా ఏంటంటే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. అనేక మంది విద్యార్థులు ఈరోజు చదువుకొని 3-4 సంవత్సరాలు డిగ్రీలు అయిపోయి, పీజీలు అయిపోయి కూడా రోడ్ల మీద పడి కూలి పని చేసుకోవాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. కాబట్టి ఇదే చిక్కడపల్లికి షాపింగ్ మాల్కి వచ్చిన రేవంత్ రెడ్డికి ఈ లైబ్రరీకి వస్తేందుకు కనీసం మొహం లేదు. ఈరోజు ఇక్కడికి వస్తే విద్యార్థులు, నిరుద్యోగులు తరిమి కొట్టే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి ఏర్పడ్డది. రాష్ట్రం ఏర్పడ్డది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. గతంలో విద్యార్థులు ఎంత కొట్లాడిర్రో తెలంగాణ రాష్ట్రం కోసం, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు మారుతుంది, రానున్న తరాల భవిష్యత్తులో ఉన్న అందరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి అందరూ ఎంతో పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే రకంగా మోసం చేసిందో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే మోసం చేసి వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈరోజు ఎవరైతే ఆ రోజు ఉద్యమాలు పెట్టి ముంగట నడిపించి ఈరోజు ఒకడు ఎమ్మెల్సీ అయ్యిండు, ఒకడు మంత్రి అయ్యిండు, ఒకడు జిల్లాల అధ్యక్షులు అయ్యారు, అందరూ మీరు సెటిల్ అయ్యారు. మరి ఉద్యోగాల పరిస్థితి ఏంది, నిరుద్యోగుల పరిస్థితి ఏంది? ఆఖరి గ్రూప్ 1 నోటిఫికేషన్లలో కూడా గ్రూప్ 1 సంబంధించిన దాంట్లో కూడా అన్యాయం చేసారు. ఆఖరికి గ్రూప్ 1 సంబంధించి కూడా అమ్ముకునే దగ్గరకు వచ్చారు. మీరు ఇలాంటి కఠినమైన నిర్ణయాల్లో జాబ్ క్యాలెండర్ ఈరోజు రాహుల్ గాంధీని తీసుకొచ్చి మీరు అశోక్ నగర్లో నిరుద్యోగులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. మరి ఈ రోజు ఏమైంది? మరి మీదంతా ఈ రోజు నిరుద్యోగులని కాలర్లు పట్టుకొని అరెస్ట్ చేసుకుంటా కొట్టుకుంటా తీసుకుపోతూ ఎలా అయితే చేస్తారో పోలీసు వాళ్ళు నిన్న మాట్లాడిన మాటలు కూడా మీడియాలో అందరికి చూసారు. ముండా కొడుకులు అని చెప్పి పదాల జాలాలు ఏవైతే ఉన్నాయో, అంటే నిరుద్యోగుల పట్ల ఇంత చిన్న చూప ఎందుకు? వాళ్ళ పోరాటాలు మర్చిపోయారా? కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి అధికారం చేపట్టినాక ఈరోజు 2 సంవత్సరాలు గడుస్తుంది. మేము రాగానే ప్రియాంక వాడ్రా ద్వారా నువ్వు ఏం హామీ ఇచ్చినావు? ఎల్బీ స్టేడియంలో ఏం హామీ ఇచ్చినావు? ప్రియాంక వాడ్రా వచ్చి నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్తో పాటు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు. ఈ రోజు వరకు 2 సంవత్సరాలు గడిచిపోయింది. జాబ్ క్యాలెండర్ ఏది? నిరుద్యోగులు జాబ్స్ ఇవ్వలేమని చెప్పి శాతగాని ప్రభుత్వం అని ఒప్పుకోరి, మరి దిగిపోరి. మీరు శాత కాకపోతే అంటారు కదా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా మీరంతా. శాతగాని ప్రభుత్వం అని వదిలేసేరి, మరి మీతో కానప్పుడు చెప్పేసేరు. విద్యార్థులు మరి అటువంటిప్పుడు జాబులు అమ్ముకోనికైతే మీకు అంత ధైర్యం సరిపోయింది. గ్రూప్ 1 సంబంధించి ఎన్ని జాబులు అమ్ముకోరు మీరు? ఎన్ని నిర్ణయాలు తీసుకున్నారు?
అంటే ఇప్పుడు లోపల గేట్లు వేసి తాళాలు వేసిండు, ఎవరిని తాళాలు వేసి లోపల ఆపారు అంటే వాళ్ళని ఖైదీలా? వాళ్ళు నిరుద్యోగులు కాదా? మరి వాళ్ళు చదువుకునేటోళ్ళు కాదా? వాళ్ళని గేట్లు వేసి తాళం వేసింది. మరి ఈ రోజు మీడియా వాళ్ళందరూ కూడా కవరేజ్ చేసిరే, మరి వాళ్ళని తాళాలు వేసి ఎందుకు ఆపారు? మొన్న ధర్నాలు వేసింది ఏ పార్టీ కండువ కప్పుకున్న విద్యార్థి కండువ కప్పుకొని చేసిండు. మరి ఇవన్నీ జూటా మాటలు. ప్రభుత్వానికి శాత కాదు కాబట్టి ప్రతిపక్షాల మీద వేసి ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి, ఏం లేదు మేము మంచిగా పైన మంచిగా బంగారు పూత ఊసిండు, లోపలంతా ఇత్తడి పెట్టినట్టు ఇదంతా ప్రభుత్వం నటిస్తుంది, మొత్తం అంతా బంగారమే, తెలంగాణ ప్రభుత్వమే బంగారమేమన్నట్టు మాట్లాడుతుంది. కాబట్టి దీని దృష్ట్యా మీడియా ద్వారా గతంలో 2009లో కానీ మొన్న టిఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోవడానికి ఎంత మీడియా కారణమైందో ఆ మీడియా ఈ రోజు కూడా వాళ్ళ కోసం సహకరించాలని చెప్పి నిరుద్యోగుల పట్ల ఖచ్చితంగా మేము కఠినంగా ఉంటాం. యువమోర్చా ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము నిర్ణయాలు తీసుకుంటాం. ఆ దృష్టిలో పెట్టుకోండి.